శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నా వీడియోలు చూస్తున్నారా? చాలా థ్యాంక్స్ అండి. చాలామంది ఫోన్ చేస్తున్నారు, సమస్యకు పరిష్కారం తెలుపుతున్నారు, ఆ పరిష్కారాన్ని చేసుకుంటున్నారు. మనం ఏదో విధంగా మన జీవితాన్ని వెలుగులోకి తెచ్చుకోవాలండి. అది దైవమే కానీ, లేదా నీ కృషి కానీ, ఏదో విధంగా పెద్దల మాటలే కానీ, ఏదైనా గొప్ప వ్యక్తులను కలిసినప్పుడు కానీ, ఎలాగైనా మన జీవితంలో మనం బాధలు పొడగొట్టేసుకొని చాలా ఆనందంగా ఉండాలండి. మీరు నమ్మకపోండి, న్యూమరాలజీ అనేది ఒక బెస్ట్ సబ్జెక్ట్. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ రెండు సబ్జెక్టులు చాలా గొప్పవి. చూడడానికి ఇది సాధ్యమా అని అనిపిస్తుంది, కానీ నా అనుభవంలో నేను ఎంతోమందికి న్యూమరాలజీ కరెక్షన్ చేశాను. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు వాళ్ళ నేమ్ నెంబర్ కనుక సరిగా ఉండేది ఉంటే, అది వైబ్రేట్ అయ్యేటట్టు చేస్తే చాలా చక్కగా వస్తుందండి. పూజలు పునస్కారాలు ఇవన్నీ ఏమి ఉండవు. అందులో ఒక కోర్సు ఉంటుంది, ఆ కోర్సు ప్రకారంగా రాసుకుంటూ పోవాలి. ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 7, 16, 20 తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారు, ఏం చేస్తే వాడు బాగుపడతాడు, ఆ వ్యక్తులు బాగుపడతారు. మీరు ఈ వీడియోని తప్పక చూడండి. కారణం ఏమిటంటే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. 100% ఏదో విధంగా మీకు ఉపయోగపడుతుంది. మరొక విషయం ఏమిటంటే, ప్రతి నెల మనకు జూన్ మాసంది, ఇప్పుడు ఏప్రిల్ మాసం ఏ మాసం అయినా కానీ మనం 15వ తారీఖు నుంచి వీడియో రిలీజ్ చేస్తాం. 15 నుంచి ఆ ఫస్ట్ వరకు ఒక 15 రోజుల ముందు ఉంటాం. ఎందుకంటే మీకు ఆయన వచ్చే నెల గురించి మీకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉంటుంది. ఈ 7, 16, 20 తేదీలో పుట్టినవారు, ఇది కేతు సంబంధించిన సంఖ్య. ఇది ఆ కేతు అనగానే భయపడవలసిన అవసరం లేదు. ఈ కేతు సంఖ్యలో పుట్టిన వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, కీర్తి ప్రతిష్టల గురించి బాగా ఆరాటపడతారండి. అది ఏ విధంగానైనా ఏ వృత్తిలో ఉండని వారికి కీర్తి ప్రతిష్టలు ఆటోమేటిక్గా వస్తాయి. దీంట్లో సైంటిస్టులు చాలామంది కేతువులో ఉన్నారు. దాంట్లో ఇంకోటి ఏమిటంటే, ఈ కేతు సంఖ్య ఉన్న వాళ్ళ భాష, నెంబర్ 7లో ఉన్నవారి భాష చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కొంతమంది చెప్పాలంటే ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు, అతను నెంబర్ 7లో ఉన్నాడు. ఆయన మతం గురించి ఎంతో కష్టపడ్డాడు. జిహాద్ 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 అని. మంచి వచ్చాడు తర్వాత క్వశ్చన్. ప్రపంచంలోనే ఒసామా బిన్ లాడెన్ అంటే ఒక పేరు ప్రతిష్టలు. చివరాఖరికి ఆయనే చాలా ఘోరంగా చంపారు, కాల్చి చంపారు. అది విషయం తెలిసింది. సద్దాం హుస్సేన్ కూడా ఈ నెంబర్లోకి వస్తారు. చాలామంది ఈ నెంబర్లో ఉన్న వాళ్ళు కీర్తి ప్రతిష్టలలో బాగా. ఇంకొక సంబంధం ఏమిటంటే, దైవికమైన విషయాల పట్ల బాగా ఆసక్తిగా ఉంటుంది. దేవుడు అంటే అమితమైన అది. అన్ని రకాల మతాలను పట్టుకోరు, ఏదో ఒకదాన్ని పట్టుకొని చేస్తారు. పురాతన గ్రంథాలు చదవడం, లైబ్రరీలో ఎక్కువసేపు కూర్చోవడం. సరే, అది కాకుండా ఇంకే వృత్తులు చేస్తారంటే, నీటికి సంబంధించిన వృత్తులు, ద్రవ పదార్థాలకు సంబంధించిన వృత్తులు, విదేశాలకు వెళ్ళడం, కానీ అక్కడ స్థిరంగా ఉండలేదు, మళ్ళీ తిరిగి రావడం. దాంతోపాటు పడవ ప్రయాణాలు బాగా ఇష్టం, విమాన ప్రయాణాలు బాగా ఇష్టం. ఉద్యోగంలో ఏ ఉద్యోగం చేసినా కానీ, ఏ వ్యాపారం చేసినా కానీ వారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కాకపోతే కొద్దిగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు బాగా. ప్రతి చిన్నదానికి మానసికంగా ఇబ్బంది పడతారు. నెంబర్ 2, నెంబర్ 7కు ఒక సంబంధం ఉంది. దాని అనుబంధ సంఖ్యలు అవి. సరే, మనం డేట్ ఆఫ్ బర్త్ 6, 16, 25 నెంబర్ కేతు అన్నారు, కానీ 16 నెంబర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది 2 నెంబర్ల కాంబినేషన్. అది ఏమిటి? ఒకటి సూర్య సంఖ్య, రెండవది శుక్ర సంఖ్య. వీరు కొంచెం రిచ్నెస్లోనే ఉంటారు. తర్వాత 25 నెంబర్, ఈ 2 నెంబర్ల కాంబినేషన్. 2 చంద్ర సంఖ్య, 5 బుధ సంఖ్య. ఈ 2 మైత్రి సంబంధం సరిగా ఉండదు. 25 నెంబర్ టోటల్ 7 వస్తుంది, కానీ కొంచెం తేడాగా ఉంటుంది. నెంబర్ 7 మాత్రం ఒకటే రీతిలో ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవారు వారి డెస్టినీ నెంబర్ అంటాం. డెస్టినీ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరాన్ని కలుపుకుంటే వచ్చే మొత్తాన్ని, అది 2 డిజిట్స్ రాని, 1 డిజిట్స్ రాని, మనకు అది డెస్టినీ అంటాం. ఆ డెస్టినీ నెంబర్ మీదనే వీరి జీవితం ఆధారపడి నడుస్తూ ఉంటుంది.
నేమ్ నెంబర్ కొంతవరకు పనిచేస్తే డెస్టినీ నెంబర్ వారి జీవితాలను పనిచేస్తూ ఉంటుంది. ఈ 7-16-25 నెంబర్ వారికి నేను ఒకటి సూచిస్తున్నాను. మీరు న్యూమరాలజీ నమ్మాలని దాన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేయండి అంటే, ఒక నెల రోజులు, ఇవాళ 1వ తారీఖు, 1వ తారీఖు నుంచి మీ 30వ తారీఖు వరకు ఒక్కసారి మీ క్యాలెండర్లో మీకు కలిసి వచ్చిన రోజులు టిక్ చేయండి, కలిసి రాని రోజులు టిక్ చేయండి. అప్పుడు మీకేం తెలుస్తుందంటే, మీకు కావాల్సిన నెంబర్స్ ఏంటిదో తెలుస్తుంది. అక్కడ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు, అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. అవే మీ మంచి రోజులు. నేను చెప్తాను, 2 కానీ 5 కానీ 3 కానీ మీకు ఈ తేదీలలో మీ పనులు సక్రమంగా అవుతాయి, 100% మీకు. ఇకపోతే వీళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉంటే బాగా ఉంటారు, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, లేదా ఏదైనా వాటర్ రంగంలో కానీ, లేదా ఏదైనా పుస్తక సంబంధించిన గ్రంథాలకు సంబంధించింది కానీ, లేదా వారు ఏదైనా రత్నాలకు సంబంధించింది కానీ, ముత్యాలకు సంబంధించింది కానీ, ఈ బిజినెస్లు కనుక చేస్తే బాగా ఉంటుంది. కానీ మీరు వడ్డీ వ్యాపారులుగా కానీ, మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, ఏదైనా చిట్ ఫండ్ కంపెనీలో కానీ ఉంటే వీరికి అది పనిచేయదు, చాలా లాస్లో పడిపోతారు వాళ్ళు. ప్రభుత్వ రంగాలలో ఉన్నా కానీ మంచి ఉద్యోగాలు వీరికి వస్తాయి, దాన్ని అనుమానపడవలసిన అవసరం లేదు. గ్రామంలో ఒక మంచి వ్యక్తిగా, ఒక దైవికమైన వ్యక్తిగా బాగా ఉంటారు. దేవాలయ సందర్శనాలు చేయడంలో వీళ్ళ మించిన వారు ఎవరూ లేరు. ప్రతి దేవాలయానికి తిరగాలని, ప్రతి దేవుడికి మొక్కాలని, ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి కావాలని, గ్రంథ పఠనం చేయాలని, మంచి భాష ఉండాలని వీళ్ళు బాగా తాపత్రయపడుతూ ఉంటారు. కానీ దురదృష్టం ఏమిటంటే, వీరి చివరి దశ చాలా భయంకరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు, మానసికమైనవి, నరాలకు సంబంధించినవి, వీటితో చాలా బాధపడుతూ ఉంటారు. దానికి డాక్టర్ని కలిసినా కానీ వారికి అంతుపట్టదు, ఏం చేద్దామన్నా కానీ వారికి అంతుపట్టదు. కాబట్టి ఈ న్యూమరాలజీ ప్రకారంగా కనుక మీ డెస్టినీ నెంబర్ సరిగా లేకున్నా మీ పేరులో ఒక వైబ్రేషన్ తెచ్చుకోవాలి. దీని గురించి అది ఒక నెంబర్కి తీసుకొస్తాం న్యూమరాలజీ ప్రకారంగా. అది మనం కరెక్షన్ చేసి ఇచ్చిన తర్వాత ఒక కోర్సులో రాయాలి. అది రాస్తే మీకు వైబ్రేట్ అవుతుంది. మీరు ఒక లాకెట్ను కూడా ధరించవలసి ఉంటుంది. అలా చేస్తే ఈ నెంబర్లో ఉన్న వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఎంతోమందికి నేను ఈ కరెక్షన్ చేశాను. వాళ్ళందరూ కూడా దాదాపు నేను 100 మందికి చేశాను అనుకోండి, ఒక 70% మంది సక్సెస్ఫుల్గా ఉన్నారు. నేను చెప్తున్నది నిజం, ఎందుకంటే 100% నేను చేస్తాను, మీరు సక్సెస్ అవుతారు, ఇది అవుతుంది పో, మీరు కోర్టు సంపాదిస్తారు పో, నా వ్యక్తిని కాదు. ఒక సబ్జెక్టు మీద అవగాహన పెట్టుకొని వివిధ గ్రంథాలు, ఇంటర్నేషనల్ పుస్తకాలు చదివి, మన భారతదేశ గ్రంథాలు చదివి దాంట్లో ఉన్న సమగ్రమైన విషయాన్నే చెప్తాను. కానీ ఏదో బిజినెస్ గురించి కానీ, ఏదో దీంతో సంపాదించాలని కానీ ఉద్దేశం కాదు. న్యూమరాలజీ ప్రకారంగా ప్రాక్టికల్గా నేను చూసిన తర్వాత, నేను మార్చుకున్న తర్వాత, ఇతరులకు మంచి జరగాలంటే తను కష్టపడి తను అనుభవించిన తర్వాత చెప్పిందే సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఏదో గుడ్డి నమ్మకంగా సరే అనుడు కాదు. కాబట్టి ఈ 7 నెంబర్లో ఉన్న వారి కష్టాలు పోవాలనుకుంటే వారు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోవాలి. నేమ్ ఆఫ్ కరెక్షన్ అంటే ఆధార్ కార్డులో చేంజ్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఫస్ట్ మేము ఒక నేమ్ సెలెక్ట్ చేస్తాం, మీ పేరులోనే ఒక అక్షరాన్ని మార్చి దాన్ని వైబ్రేట్ చేస్తాం. వైబ్రేట్ చేసిన దాన్ని మీరు కోర్సులా రాయండి. ఒక 5 కోర్సుల, 6 కోర్సుల, 7 కోర్సుల ఒక లెక్క ఉంటుంది. ఆ కోర్సులు రాసేసిన తర్వాత ఒక లాకెట్ని ధరించండి, లేదా ఉంగరాన్ని ధరించండి. అది ధరించిన తర్వాత మీరు చూడండి, ఒక 7-8 నెలల్లో మీలో ప్రోగ్రెస్ కనబడుతుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోతుంది, ఆర్థికంగా వెసులుబాటు అవుతుంది, ఉద్యోగాలు అవుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి. అది చాలా చూడడానికి ఎవరు నమ్మరు, ఇదేమిటి న్యూమరాలజీ ఇంత పవర్ఫుల్ అని. మీరు నమ్మకపోండి, 100% సక్సెస్ఫుల్ అవుతారు. మీకేదైనా న్యూమరాలజీ కరెక్షన్ కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి మీ బయోడేటా పంపించండి, నేను చేస్తాను. తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది. రోజుకు 5 కంటే ఎక్కువ కరెక్షన్ చేయను నేను, ఎందుకంటే నాకు సమయం దొరకదు. దాంతో నేనేదో సాధించాలన్న ఉద్దేశం నాకు కాదు, ఏదైనా సహాయం చేయాలన్న ఉద్దేశం మాత్రమే నాది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.